మరి అలాంటప్పుడు అదే తెలివితేటలు దాన్నే బేస్ చేసుకుని చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి ఈ నేవాడుంటే సోనియా గాంధీ మా యవ్వాన్ని తట్టున్నావు, సమస్య అది కాదు, అంత సీన్ లేదు నీకు, 2 సార్లు ఓడిపోయినావు, ఆయన అరెస్ట్ నీకు క్యాచ్ అయింది అంతే. అందరూ పాముల పుట్ట పాముకు పాలు పోయాలంటారు, చీమలు పోయిన తర్వాత పాము పుట్ట అవుతుంది, అది అర్థమైందా? చీమ ఎవరు పాము ఎవరు అది నీ దానికే వదిలిపెడతా ఉన్నా, అర్థమైందా? అంతా వినేవాళ్ళని ఏదంటే చెప్తే ఎట్లా సార్ మీరు? జనాలు ముందు కూర్చున్నారు కదా అని ఓ చెప్పేస్తే నిజమైపోవు సార్ అవన్నీ. అమరావతి గురించి చంద్రబాబు నాయుడునే ప్రశ్నించిన అన్నావు, చంద్రబాబు నాయుడు కొడుకు మీ ఇంట్లో వాళ్ళని తిట్టినాడు అని చెప్పినావు, కానీ పోయి వాళ్ళ పంచనే చేరినావు, దీన్ని ఏమంటారు?